భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, తదుపరి వాసుకి నాగదోషం గురించి తెలియచేయండి. వాసుకి కాలసర్పదోషము అత్యంత ప్రమాదకరమైనది, చాలా విషపూరితమైనటువంటిది. ఈ వాసుకి కాలసర్పదోషం ఎప్పుడూ కూడా పగా ప్రతీకారం. మనం చాలా సందర్భాల్లో మనం ఏమైపోయినా పర్వాలేదు, ఎదుటివాడు బ్రతకూడదు. అలాంటి పట్టుదల కసి ఉన్నటువంటి సర్పం వాసుకి. ఈ వాసుకి అందరికీ దర్శనం ఇవ్వదు, కనిపించదు. అంటే మనిషిలో ఉన్నటువంటి స్వరూపం, ఉదాహరణకు చాలా క్రూరత్వం ఉంటుంది, పైకి చక్కగా నవ్వుతూ ఉంటాం. అలాంటి స్వరూపం ఎక్కడైతే మనకు కనపడుతుందో అలాంటి కపట రూపాన్ని మనకు చూపిస్తుంది వాసుకి. అందుకని పిల్లలంటే నాకు చాలా ప్రేమండి అంటాం, కానీ పిల్లల్ని పట్టించుకోరు. భార్య అంటే చాలా ఇష్టమండి అంటాడు, కానీ సాయంకాలం అయితే కొడతాడు, తిడతాడు, అన్నీ చేస్తారు. భర్త అంటే చాలా గౌరవం అంటారు, భర్త మీద కేసులు వేస్తారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు. నేను సమాజంలో చాలా కీర్తి గడించానండి అంటారు, సమాజాన్ని దూషిస్తూ ఉంటారు. నాకు మా అమ్మ నాన్న అంటే చాలా గౌరవం అండి అని అంటారు, అదే తల్లిదండ్రులని ఆస్తుల దగ్గర ఇబ్బందులు పెడతారు. ఇవన్నీ వాసుకి సంబంధించినవి. అందుకని వీటిని గుర్తు చేయడం కోసం ఆ దేవత వాసుకి అవతారం ఎత్తాల్సి వచ్చింది. మరి వాసుకి అమ్మవారిని ఎలా గుర్తిస్తాం, ఎలా ఉంటారు అని అంటే, ఈ తల్లి వాసుకి అంటే ఆడసర్పం. ఎక్కడుంటారు అని అంటే అడవులలో, నరుల కంట కూడా కనపడనటువంటి సర్పము వాసుకి. ఈ వాసుకిని పట్టుకోవడం అంత ఈజీ కాదు. అందుకని ఇప్పుడు కలియుగంలో మనము చూస్తున్నటువంటి పోలీసులు వేటాడి దొంగలను ఎలా అయితే పట్టుకుంటారో అట్లా అనమాట. అందుకని ఈ దేవతకు చాలా విశేషం ఉంటుంది. ఈ దేవత ఎక్కడైనా నరుల గంట కానీ కనపడితే శిల అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఎక్కడైనా ఒక చెట్టు దగ్గర వాసుకి సర్పాన్ని మీరు చూసారని అనుకుందాం. మీరు చూసిన తర్వాత అక్కడ నుంచి సర్పం మీకు దర్శనం ఇవ్వదు. అక్కడ నుంచి శిలారూపం దాల్చడము, లేకపోతే ఏ ప్రదేశంలో కనపడితే అక్కడ సర్పాకారం కనపడము వాసుకిలో ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని ఇప్పటికీ కూడా మీరు గూడాలు వెళ్ళండి, ఎక్కడికైనా గూడాలు, కోయిదొరలు, ఇలా ఎక్కడైనా ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్తే వాళ్ళ ఆరాధ్య దైవం వాసుకి అమ్మవారనే చెప్తారు. ఎందుకంటే అక్కడ చాలా విశేషమైనటువంటి స్పందన విధానాలు అక్కడ వాళ్ళకి మాత్రమే దర్శనం ఇస్తుంది. ఎందుకనంటే వాసుకి ఒకసారి కాటు వేస్తే మనిషి బ్రతకడం కష్టము. అలాగే మనిషికి తీవ్రకరమైనటువంటి సమస్య, ఎప్పటికీ విడిపోలేనటువంటి సమస్య, దానికి చిక్కుముడు అనమాట మనిషి. అంత దారిద్ర్యాన్ని అనుభవిస్తుంటాడు ఆ కుటుంబం అంతా. అంత దారిద్ర్యం, అంతకంటే హీనస్థితి ఇంకోటి ఉండదు. వాళ్ళకి మరణం రాదు, అలాగని గొప్పగాను బతకలేరు. ఎందుకు వస్తుందంటారా దోషం? అంటే ఇటువంటి బుద్ధి ఉండడం వల్ల అంటారా? ఈ బుద్ధి సంకేతాలు ఎందుకు వస్తుందంటే తల్లి, ఇది సుమారు 12 తరాలు వెంటాడుతుంది. ఒక్కసారిగాని వస్తే వాసుకి సర్పదోషం 12 తరాలు వెంటాడుతుంది. ఎందుకంటే సర్పాన్ని ఎప్పుడూ కూడా ముక్కలుగా నరుకుతారు కొంతమంది. చాలా సందర్భాల్లో చూస్తాం. అంటే అది అనివార్య కారణాలు, మిషన్లో పట్టడం, లేకపోతే ఇంకోటి ఏదైనా కారణభూతం వారే. ఇప్పుడు ఇక్కడ ఏదైనా జరిగితే దీనికి లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే శిక్షించండి అంటాం, బాధ్యతాయుతం. అలాగే వాసుకి కాలసర్పదోషం ఎప్పుడు అటాక్ అవుతుందనంటే, ఈ వాసుకి అనేటువంటి సర్పం ఆదివారం పూట తిరుగుతుంది. కేవలం ఆదివారం రోజే దర్శనమిస్తుంది. ఆదివారం ఒక రకంగా చెప్పాలంటే మీరు శ్వేతనాగు వినే ఉంటారు. తెలుపు రూపంలో కూడా వాసుకి ఉంటుంది. వాసుకి ఎప్పుడూ కూడా సగం తెలుపు రంగులోను, సగం గోధుమ రంగులోనూ ఉంటుంది. సుమారు 8 అడుగులు పొడవు ఉంటుంది. 8 అడుగులు 200 కిలోమీటర్ స్పీడ్తో వేగంతో వెళ్ళిపోతుంటుంది. మన కంటికి కనపడదు. వాసుకి కాలసర్పము ఎప్పుడు కూడా 200 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎప్పుడైనా అది నిద్రపోయేది, పడుకునేది ఎక్కడ అంటే ఎత్తైన ప్రదేశాల్లోనే ఉంటుంది. ఎత్తైన ప్రదేశాల్లోనే వాసుకి సర్పం నిద్రపోతూ ఉంటుంది. ఎవరి మంట కనపడదు, చుట్టుకుని పోతే ఈ చెయ్యి అంత ఉంటుంది. అది విజృంభిస్తే సుమారు 8 అడుగులు ఉంటుంది. అంత గొప్పగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే నాగదేవతను అందంగా అలంకరిస్తారు చాలా ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళితే, ఆరాధ్యత. కానీ ఖచ్చితంగా అక్కడికి వచ్చి దర్శించుకుని వెళ్తుంది. ఎందుకంటే దేవతా సర్పాన్ని వాసుకి సర్పం అని అంటారు. ఈ దోషం ఉన్నటువంటి కుటుంబాలు ఎప్పటికీ కూడా ఎదుగుదలకు ఉండవు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ సర్పాన్ని 2 ముక్కలు చేయటం చూసినా కానీ నీళ్ళల్లో వెళ్ళేటువంటి సర్పాన్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళొక్కసారి చెప్తాను, నీళ్ళల్లో వెళ్ళేటువంటి సర్పాన్ని
కర్ర పెట్టి మూదుకు పెట్టి తల మీద కొట్టి చంపిన సందర్భాలు జరుగుతాయి. వీటన్నింటినీ కూడా వాసుకి కాలసర్పదోషం అంటారు. ఈ వాసుకి కాలసర్పదోషం మానవుడి మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది అని అంటే, నువ్వు ఎంత డబ్బు సంపాదించు, ఒక్క రూపాయి నీ దగ్గర నిలబడదు. ఎంత అప్పు కోసం ప్రయత్నం చేయి, ₹10 కూడా పుట్టదు. ఎంత అప్పన్నా చెయ్యి, పుట్టేసింది, తీర్చడానికి నీ ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితికి వస్తావు. ఇది వాసుకి సర్పదోషం యొక్క ఎఫెక్ట్, అది మన మీద పడుతుంది. ఈ వాస్తుకి కాలసర్ప దోషానికి సంబంధించి పరిహారాలు ఎలా చేసుకోవాలంటారు? తప్పనిసరిగా తల్లి, దీనికి ఎప్పుడైనా కాస్త నిష్ణాతులైనటువంటి ఎవరైనా అయ్యవార్ల మీ దగ్గర ఉంటే వాసుకి కాలసర్పదోషానికి సంబంధించిన పరిహారం వారి ఆధ్వర్యంలోనే జరగాలి. లేదా అవకాశం లేనంత మేరకు కాస్తంత ఉపశమనం ఇలాంటిది ఏదన్నా విన్న తర్వాత మీకు ఏదన్నా అనిపిస్తే అటుకులను నానబెట్టి పిండిగా చేయాలి. అటుకులు నానబెట్టి పిండిగా చేసి ఆ పిండిని సర్పంగా చేసి మీకు ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉండేటువంటి పుట్టలు కానీ ఎక్కడైనా మీకు కనిపిస్తాయి, అలాంటి చోట ఒక పత్రంలో వేసి అందులో వేసేయండి. ఇవి చీమలకు ఆహారం అవుతాయి. తద్వారా ఆ దేవత అనుగ్రహం ఖచ్చితంగా తగులుతుంది. ఈ విధంగా కూడా వాసుకి సర్పదోషం నుంచి బయటకు రావచ్చు. తేలికపాటిగా చెప్పుకోవాలని అంటే, ఏమండి ఒక 10 లక్షలు అప్పులు పడిపోయినండి, 50 లక్షలు అప్పులు పడిపోయినండి, ఈ పొలం అమ్మేయాల్సి వస్తుందండి అని అన్నారు అని అంటే, ఒక రుణాన్ని అమ్ముకుని ఆ రుణం తీర్చుతున్నామనంటే దోషం ఇది. అందుకని వాసుకి కాలసర్పదోషంలో ఆస్తులను అమ్ముకొని అప్పులు తీర్చడం అని పరమార్థం అనమాట. శుభం. For more videos like this, subscribe Big TV channel.